ఇండియన్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేసింది. 30 ఇయర్స్ బ్యాక్ సిఆర్పిఎఫ్ గురించి చెప్పాను. అంటే అప్పుడు ఎలా చెప్పంటే అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ ఒక చోట మన రాష్ట్రంలో అవుతున్నాయి అని చెప్పాను. సో అయితే పోలీసుని పెంచండి అని చెప్పాను. పోలీసుని పెంచితే మీద తర్వాత వాళ్ళకి జీతభత్యాలు ప్రాబ్లం వస్తుంది గొడవలు అయిపోయిన తర్వాత అంటే. అయితే దేశంలో ఎప్పుడు ఎక్కడో కూడా గొడవలు అవుతాయి కాబట్టి సెంట్రల్ కంట్రోల్లో ఉండేట్టు ఒక రిజర్వ్లో పెట్టండి పోలీస్ ఫోర్స్ అంటే అప్పుడు సిఆర్పిఎఫ్ పెట్టారు. సో అలాగే ఆర్టీఐ డిపార్ట్మెంట్ అంటే ఈ కరప్షన్ పొలిటీషియన్స్ అంతా కూడా ఈ శాసనాలు వాళ్ళు సపోర్ట్ చేసే కంపెనీస్కి ప్రాఫిట్ గురించి చేస్తున్నారు. అసలు పూర్వకాలంలో రాజులు శాసనాలు జనాలకు తెలియాలని చెక్కిచ్చేవారు. సో ప్రజెంట్ అది కరప్షన్ గురించి కాన్ఫిడెన్షియల్ జీవోస్ పాస్ చేస్తున్నారు. సో కాన్ఫిడెన్షియల్ అన్నప్పుడు అట్లీస్ట్ న్యాయశాఖని తెలియాలి అందులో ఏమైనా తప్పులు ఉంటాయి అదని తెలుస్తుంది కదా. సో న్యాయస్థానం అంటే చీఫ్ జస్టిస్ హైకోర్టు కూడా చూడాల్సి ఉంటుంది కాన్ఫిడెన్షియల్ అయితే. సో మరి అటువంటిది అప్పుడు తర్వాత ఆర్టీఐ డిపార్ట్మెంట్ వచ్చింది పబ్లిక్ గురించి కదా. సో ఈ ఆర్టీఐ నుంచి కూడా ఈ పొలిటీషియన్స్ ఎస్కేప్ చేశారు. కానీ యాక్చువల్గా గవర్నమెంట్ దగ్గర నుంచి పైసా జీతం అందుకున్న ప్రతి ఒక్కడు కూడా లెక్క చెప్పాల్సిందే. అంటే ప్రతి ఒక్కడు కూడా ఆర్టీఐ డిపార్ట్మెంట్కి పరిధిలోకి రావాల్సిందే. సో అంటే గవర్నమెంట్ ప్రాజెక్టులు అందుకున్న గవర్నమెంట్ ప్రాజెక్టులు తీసుకుంటున్నా ఉంటాయి కదా. మైనింగ్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏం తీసుకున్నా ప్రైవేట్ కంపెనీలు కూడా ఆర్టీ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా రావాల్సిందే. సో అలాగే సిఐఎస్ఐ డిపార్ట్మెంట్. సో అంటే 94-95లో ఇండస్ట్రీకి సెక్యూరిటీ ఫోర్స్ ప్రాబ్లం అవుతుంది. ఈ ఇండస్ట్రీ అనేది సెంట్రల్గా వైజ్గా ఉంటుంది కాబట్టి సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్గా పెట్టండి చెప్పాను. 50% ప్రైవేట్ సెక్యూరిటీస్ పెట్టండి. ఈ మిలిటరీలో ఉంటుంది ఆఫీసర్లు వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించి నెక్స్ట్ పోలీసులో రిటర్న్ ఆఫీసర్ ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టించండి అని చెప్పాను. సో కరప్షన్ తగ్గించడానికి ఏం చేయాలంటే అప్పుడు కరప్షన్ తగ్గించడానికి ప్రతి ఒక్కటి ఎవరికి సంపాదించాలి ఏది బిజినెస్ కానీ జాబ్ కానీ. సో కాబట్టి దానికి ఒక నెంబర్ ఇచ్చండి అని చెప్పాను. అదే ప్యాన్ నెంబర్ కింద వచ్చింది. సో ప్యాన్ నెంబర్ కింద ఇచ్చారు. సో తర్వాత ఆ ప్యాన్ నెంబర్ నా 2023లో నాకు ఎవడు అప్లై చేయడానికి మ్యాండేటరీ చేశాను అని చెప్పాను ఫామ్ 16 ఇచ్చినప్పుడు. సో తర్వాత నాకు కూడా మ్యాండేజ్ చేసి ఎంత కాస్ట్ అవుతుందో తీసుకుని నాకు కూడా 2002 నేను గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినప్పుడు నాకు కూడా అది మ్యాండేటరీగా తీసుకుని 100-200 కట్ చేశారు. మళ్ళీ 2003 సెకండ్ హాఫ్లోనే మరి 2004 ఫస్ట్ హాఫ్లోనే మరి ఈ అక్కడ పాన్ కార్డు అక్కడ ఫామ్ 16 తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పాన్ కార్డు ఇచ్చేది. ఆ పాన్ కార్డు లామినేషన్ జెరాక్స్ చేయించాల్సి వస్తే వెళ్ళానమాట. అప్పుడు ఎవడు అడిగాడు ఎలా ఉందని పాన్ కార్డు బాగుంది కానీ ఈ లామినేషన్ మన 2 ఇయర్స్లో పోద్దంటే అప్పుడు మరి ఏం చేద్దామంటే ఫైబర్ పెట్టండి. మరి ఫైబర్ ఎలా చూస్తుంటే చూడడం అంటే మేము కలర్ జస్ట్ కలర్ వేరియేషనే కదా రంగుల్లో ఉన్న డిఫరెన్స్నే గుర్తిస్తుంది కాబట్టి. సో డిఫరెంట్ బ్లాక్ మీద వైట్ మీద బ్లాక్ కానీ రెడ్ మీద బ్లూ మీద రెడ్ కానీ గ్రీన్ మీద రెడ్ కానీ అలా పెట్టండి అని చెప్పాను. సో తర్వాత గవర్నమెంట్ ఇచ్చేసే స్కీమ్లో స్కామ్లు అవుతున్నాయంటే దానికి నెంబర్ పెట్టండి అంటే ఆధార్ కార్డు వచ్చింది. అలాగే ఆటోమేషన్ ఆఫ్ ఐటీ రిటర్న్స్ చేయమని చెప్పాను. అలాగే నవీ ముంబై సర్జన్ అని చెప్పింది. అలాగే బెంగళూరు ఎలక్ట్రాన్ సిటీ వైట్ ఫీల్డ్ సర్జన్ అని చెప్పినవి. అలాగే ఎడ్యుకేషన్ అండ్ జువెనరల్ జస్టిస్ కూడా నేను చెప్పింది. నానక్రమ్ కూడా సర్జన్ హైదరాబాద్లో నేను చెప్పింది. అలాగే ఇనాబిట్ మనీ హైదరాబాద్ నేను చెప్పింది. మున్సిపల్ ట్యూబ్లైట్స్ 30 ఇయర్స్ బ్యాక్ పెట్టమని చెప్పాను. అలాగే డ్రెస్ కోడ్స్ పేపర్స్కి డ్రెస్ కోడ్ పెట్టమని చెప్పాను. అలాగే జస్ట్ ఈ చెత్త ఎత్తే ప్రాసెస్ అంతా కూడా నేను చెప్పింది. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీస్, అలాగే మున్సిపల్ వాటర్ సప్లై, అలాగే ప్రైవేటైజేషన్స్ జూనియర్ కాలేజ్ విత్ హాస్టల్ ఫెసిలిటీ పెట్టమని 92లో నేను చెప్పాను. అలాగే 10 రూపీ కాయిన్స్ 5 రూపీ కాయిన్స్ మళ్ళీ 5 రూపీ కాయిన్స్ కొంచెం నుంచి ప్రజెంట్ దాని అందులో డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి అంటే దాని వాల్యూ తగ్గట్టు పెట్టండి అంటే ఇతరులతో ఇప్పుడు పెంచారన్నమాట. సో దాని వాల్యూ దగ్గర పెడితే డూప్లికేట్ ఇచ్చినా సరే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం కదని చెప్పాను. సో అలాగే 500 రూపీ నోటు, అలాగే 1000 రూపీ నోటు మళ్ళీ అందులో ఫేక్ వచ్చేస్తున్నాయంటే అయితే విజిబుల్ మార్క్స్ కానీ టచ్ చేస్తే గుర్తించే మార్క్స్ కానీ పెట్టమని చెప్పాను. అప్పటికి ఫేక్ వస్తున్నాయంటే 500 రూపీ వాల్యూ చేసే సిల్వర్ని ఆ పేపర్ మధ్య పెట్టండి అని చెప్పాను. అలాగే 1000 రూపీస్ మధ్య 1000 రూపీస్ వాల్యూ చేసే గోల్డ్ దారాన్ని ఆ పేపర్ మధ్య పెట్టండి అని చెప్పాను. అలాగే అపార్ట్ 30 ఇయర్స్ బ్యాక్ నేర్చిన సలహా, అలాగే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ నేర్చిన ఐడియా. ఎందుకంటే ఇక్కడ ప్రమోషన్లు ఈ కరప్షన్ పొలిటీషియన్స్ అంతా వాళ్ళకి ఈ వాళ్ళు చెప్పినట్టు విన్న వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేస్తారు. సో సెంట్రల్ అయితే క్యాట్ కంప్లైంట్ చేసుకోవచ్చు. అదే స్టేట్లో అయితే అలాగే శాట్ ఉంటే బాగుంటుంది, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కూడా బాగుంటుంది అంటే అప్పుడు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ పెట్టేది. అలాగే
మీడియం ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టండి, ఇంగ్లీష్ ఈజ్ ఏ ఫీడింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను అనమాట. అలాగే ఐటీస్ పెంచండి, వెల్ ఎడ్యుకేటెడ్ బాగా నేమున్న ఐటీస్ని ఐటీస్కి మార్చమని చెప్పాను. అలాగే 188 సర్వీస్, ఐటీఐ కాలేజ్, టోల్ గేట్ ఛార్జెస్, సెకండ్స్ డిస్ప్లే అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్, అలాగే స్పీడ్ బ్రేకర్స్, జీబ్రా లైన్స్ అండ్ రోడ్ క్రాసింగ్స్, డివైడర్స్ అండ్ రోడ్స్, అలాగే లాట్ ఆఫ్ సజెషన్స్ ఇంప్లిమెంట్ ముంబై రోడ్స్లో ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఈ ఫ్లైఓవర్స్ బిట్వీన్ అందేది బోర్విల్ మధ్య ఫ్లైఓవర్స్ కానీ, అలాగే హైదరాబాద్లో ట్రాఫిక్ ట్రాఫిక్ ఈజీ చేయడానికి కేపీహెచ్బి దగ్గర కేపీహెచ్బి ఫ్లైఓవర్ కానీ, మాస్టర్ ట్యాంక్ ఫ్లైఓవర్ కానీ, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ అవే, అది లైఫ్ స్టైల్ ముందు ఆపోజిట్ కంటే వన్ వే ఫ్లైఓవర్ ఉంటుంది కదా, పంజాగుట్ నుంచి జస్ట్ పోలీస్ లైన్కి వెళ్ళేది అది. నెక్స్ట్ పంజాగుట్ట ఫ్లైఓవర్, మళ్ళా ఎంఎంటీఎస్ ఇన్ హైదరాబాద్ బై ఎల్ఎన్టీ చేస్తుంది అది. అలాగే ముంబైలో ఎంఎంటీఎస్ రిలయన్స్ చేస్తుంది అది. అలాగే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎంసెట్ రిజల్ట్స్ ఒక వెబ్సైట్లో పెట్టమని, అలాగే ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అన్ని స్టేట్ గవర్నమెంట్లు ఎంప్లాయ్మెంట్ చేసి ఒక వెబ్సైట్లో పెట్టమని, అలాగే బెంగళూరు రోడ్ని ఈజీ చేయడానికి ట్రాఫిక్ కంట్రోల్ కాస్ట్ రెడ్యూస్ చేయడానికి ఈ సబ్వే రోడ్స్ పెట్టమని చెప్పాను. మెజెస్టిక్ దగ్గర వన్ వేస్ పెట్టమని చెప్పాను బెంగళూరులో. అలాగే మెజెస్టిక్ దగ్గర సబ్వే రోడ్స్ కూడా పెట్టమని 99 అని చెప్పాను. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీస్ ఎలక్షన్లో రిగ్గింగ్ తగ్గించడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పెట్టమని మళ్ళీ 1 or 2 days ముందు ప్రాపగండా ఎలక్షన్ ప్రచారం ఆపమని చెప్పాను. అలాగే ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఎలక్షన్ దగ్గర దిగిన కాబట్టి ఎలక్షన్ రిప్రజెంటేటివ్ పెట్టండి, ఎలక్షన్ ఏజెంట్స్ పెట్టండి ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి కూడా అని చెప్పాను. అలాగే కౌంటింగ్ దగ్గర జరిగే అవకతవకలు తెలుసుకోవడానికి కౌంటింగ్ ఏజెంట్స్ పెట్టమని చెప్పాను ఎంఎల్ఏస్, ఎంపీస్ కానీ. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, అలాగే కెమెరాస్, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కెమెరాస్ పెట్టి ఈ మొత్తం ట్రాక్ చేయండి జనాలని చెప్పాను. అలాగే పెట్రోల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెట్రోల్ పంప్ చేసిన తర్వాత ప్రైస్ డిస్ప్లే కూడా చేయండి పెట్రోల్ పంప్ దగ్గర అని చెప్పాను. అలాగే హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఉందంటే వాటర్ ట్యాంకర్స్ తోటి వాటర్ సప్లై చేయండి అని చెప్పాను. అలాగే స్పెషల్ ఎకనామిక్స్ జోన్స్ పెట్టి ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయండి, అది 20 years బ్యాక్ చెప్పాను అనమాట. ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయండి, మళ్ళీ ట్యాక్స్ ఫస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ట్యాక్స్ డిడక్ట్ చేయండి, అది అందరికీ సేమ్ ఉండాలి. అంటే కొత్త కంపెనీస్, కొత్త ఇండస్ట్రీస్కి, అంతేగాని ప్రజెంట్ మైనింగ్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకలాగా అలా కాదు. సో అంటే ఇప్పుడు సెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐటీ ఏం లేదు ఇక్కడ హైదరాబాద్లో, అంటే కొత్తగా ఐటీ పెట్టే వాళ్ళకి అప్పుడు పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా ఐటీ పెట్టినప్పుడు వాళ్ళకి ఉండకూడదు, వాళ్ళకి సేమ్ రూల్స్ అప్లై అవ్వాలి అటున్నప్పుడు. సో సిఎంసీని టీసీఎస్ టేక్ ఓవర్ తీయడం కానీ, తుఫాను బిల్డింగ్ని కానీ, అసలు తుఫాను బిల్డింగ్లో ఇప్పుడు తుఫాన్లు అయినప్పుడు ఖాళీగా ఉంటాయి కానీ అయితే స్కూల్ పెట్టండి, తుఫాన్లు వచ్చినప్పుడు అలాగా వరదబాధితులకి ఆవాసంగా ఉంటుంది. సో తర్వాత తుఫాన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంది, అప్పుడు స్కూల్ రన్ అయిపోతుంది అని చెప్పాను. అలాగే సర్ఫెక్సెల్ విన్ టేక్ ఓవర్ చేయడం, కోకోకోలా థమ్స్అప్ని టేక్ ఓవర్ చేయడం, అలాగే బీఎస్సీ ఎన్ఎస్సీ ట్రేడింగ్ ఆటోమేషన్ కానీ, అలాగే ట్రాఫిక్లో ఫస్ట్లో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ జస్ట్ స్టాప్ బోర్డు పెట్టి చెయ్యి ఉపయోగం, అదే రైల్వే సిగ్నల్ ఉంటాయి కదా రెడ్ గ్రీన్ బ్లూ అయి పెట్టచ్చు కదా అని చెప్పాను. అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పెట్టమని చెప్పాను. అలాగే ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, అలాగే డిమోలిషన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ రోడ్ ఎక్స్టెన్షన్, అలాగే రోడ్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్స్టెండ్ చేయకుండా కూడా కొంతమంది టెంపుల్స్ పెట్టేస్తున్నారు, అయితే టెంపుల్స్ వెనక నుంచి కూడా రోడ్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పాను. అంటే వాళ్ళ ఫ్లాట్స్ కానీ సేవ్ చేసుకోవడానికి. అలాగే పోలీసులకు కూడా బైక్స్ పెట్టమని చెప్పాను. అంటే ప్రతి పోలీస్ వెహికల్ అమర్చడం కష్టం అవుతుందంటే బైక్స్ పెట్టమని చెప్పాను.